నమస్తే వెల్కమ్ టు పల్స్ రేట్ ఈ మధ్య కాలంలో చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం కానీ, యూరిన్ పాస్ చేసేటప్పుడు మంట రావడం కానీ, పెయిన్ రావడం కానీ, ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. అలా బాధపడే వారికి మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి ఈ రోజు మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ కవిత గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి, డైరెక్ట్గా మాట్లాడండి. మేడం నమస్తే. మేడం నమస్తే మేడం, యూజువల్గా కిడ్నీలో సమస్యలు అనేవి ఎట్లా స్టార్ట్ అవుతాయి? యాక్చువల్గా కిడ్నీ మేజర్ ఫంక్షనింగ్ ఆర్గన్ ఇన్ అవర్ బాడీ. సో విసర్జక వ్యవస్థలో బేసిక్ ఆర్గన్ అది మనకి. సో మన బాడీలో ఉన్న మలిన పదార్థాలు ఏ విధంగానైతే యూరిన్ ద్వారా ఏ విధంగా అయితే మలిన పదార్థాలు బయటకు వెళ్ళాలో ఒక మార్గం అనేది గ్యాస్ట్రిక్, ఒకటేమో కిడ్నీ. దట్ ఈస్ కిడ్నీ విసర్జక వ్యవస్థలో ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గన్ బయటకు వెళ్ళమని జరుగుతుంది. ఎప్పుడైతే అది అబ్నార్మాలిటీ ఫంక్షన్ గురవుతుందో సో కావాల్సిన పదార్థాలను రిటెన్షన్ చేస్తుంది, అనవసరమైన పదార్థాలను బయటకు విసర్జన చేయడం అనేది జరుగుతుంది. సో అమోనియా కానీ యూరియా లాంటివి బయటకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ప్రోటీన్ అండ్ ప్రోటీన్ రిటెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో వీ నీడ్ దట్ కాబట్టి. సో ఎప్పుడైతే ఈ ఫంక్షనింగ్ అబ్నార్మాలిటీకి గురైందో, లేకపోతే యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరిగిందో, సో ఎలాంటి కండిషన్లో యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరగడం అంటే బాడీలో కొన్ని రకాల అదర్ డిజార్డర్స్ ఏమైనా ఉండడం వల్ల కానీ, మనం వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకోవడం వల్ల కానీ, మామూలుగా సీజనల్ వేరియేషన్లో డీహైడ్రేషన్ కండిషన్స్ అవ్వడం వల్ల కానీ, హైపోవెలిమిక్ కండిషన్స్ మే లీడ్స్ టు కిడ్నీ ఇష్యూస్ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మన బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం మనం ప్రాపర్గా వాటర్గా తీసుకోకుంటే కూడా ఈ సమస్యలు మనకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందులో ముఖ్యంగా మనకు కిడ్నీ ఫంక్షన్లో వన్ మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే బీపీని మెయింటైన్ చేయడం అండ్ హిమోగ్లోబిన్ ప్రొడక్షన్ చేయడం. సో ఈ 3 మేజర్ ఫంక్షన్స్ కిడ్నీ మన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు కానీ అబ్నార్మాలిటీ ఫ్రమ్ నార్మల్ నుంచి అబ్నార్మాలిటీకి వస్తే 3 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇనీషియల్లీ చాలా వరకు మనకు గమనించేది ఏంటంటే రికరెంట్ యూటీఐస్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అవుతుంది అన్నాం. సో డీహైడ్రేషన్ వల్ల ఫస్ట్ స్టార్ట్స్ విత్ యూరినరీ బర్నింగ్. సో యూరిన్తో బర్నింగ్ రావడం అనేది మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో ఎండ్ ఆఫ్ ద యూరినేషన్ వల్ల సివియర్గా పెయిన్ రావడం, మంట రావడం అని గమనిస్తూ ఉంటాం. దెన్ సిస్టైటిస్ అంటూ ఉంటాం దీన్ని, యూటీఐస్, రికరెంట్ యూటీఐస్కి. సో వన్ మోర్ రీజన్ కిడ్నీ స్టోన్స్. కిడ్నీ స్టోన్స్ కూడా మనకి 1 నుంచి ఏదో 2 కిడ్నీస్ ఉంటాయి కదా మనకి, లెఫ్ట్ ఆర్ రైట్. ఎక్కడైనా కిడ్నీలో ఫార్మేషన్ కావచ్చు, సింగిల్గా ఉండొచ్చు, మల్టిపుల్గా ఉండొచ్చు, ట్రాక్లో ఫామ్ కావచ్చు, బ్లాడర్లో ఫామ్ కావచ్చు. సో ఉండే ప్రదేశాన్ని బట్టి మనకి సిమ్టమ్స్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఆఫ్ కిడ్నీ. సో దాన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తుంటే కూడా మన కిడ్నీలో వాపు రావడం అని గమనిస్తుంటాం. రిటెన్షన్ ఆఫ్ ద యూరిన్ జరగడం, కిడ్నీ వాపు వచ్చిందని చెప్తుంటారు. వాపు వచ్చిందండి, యూరిన్ ఫ్రీగా రావట్లేదు, బీపీ పెరుగుతుందని చెప్తుంటారు. ఇదో వన్ మోర్ కండిషన్. కాళ్ళలో వాపులు రావడం కూడా వన్ ఆఫ్ ద సిగ్నలింగ్ ఆఫ్ ద కిడ్నీ ఇష్యూస్. ఇంకా స్టిల్ మనం దాన్ని కనుక నెగ్లెక్ట్ చేస్తే బీపీ రావడం అనేది కూడా గమనిస్తుంటాం. ఏ విధంగా అయితే నార్మల్గా మనకు హైపర్టెన్షన్, కార్డియాక్ ఇష్యూ అయితే వస్తుందో, కిడ్నీ అబ్నార్మాలిటీ ఫంక్షన్ వల్ల కూడా మనకు అధిక రక్తపోటు వచ్చే ఛాన్సెస్ కూడా మనం గమనిస్తుంటాం అబ్నార్మల్ కిడ్నీ ఫంక్షన్ వల్ల. అండ్ వన్ మోర్ డిజార్డర్ కనుక కిడ్నీస్ కనుక తీసుకుంటే సీకేడీ అంటూ ఉంటాం. సో క్రానిక్ కిడ్నీ డిజార్డర్. సో ఇందాక నేను చెప్పినానే వాట్ ఎవర్ ద రిటెన్షన్, మన బాడీలో ఏవైతే రిటెన్షన్ కావాలి, ప్రోటీన్ రిటెన్షన్ కావాలి, వీళ్ళలో రివర్స్ అంటే పాయిజన్ సబ్స్టెన్స్ బాడీలో రిటెన్షన్ అవుతుంటాయి, అవసరమైన పదార్థాలు బయటకు ప్రోటీన్యూరియా రూపంలో యూరిన్లో ప్రోటీన్ వెళ్ళడం అనేది మనము గమనిస్తున్నాం. ఫీవర్ విత్ చిల్స్ వచ్చుకుంటూ. సో స్టేజ్ని బట్టి ఇవన్నీ మనకు సడన్గా రావచ్చు, గ్రాడ్యువల్గా రావచ్చు. దాన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల విత్ అదర్ కోమార్బిడిక్ కండిషన్ ఉండడం వల్ల కూడా ఫాస్ట్గా ప్రోగ్రెస్ కూడా అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తామండి. మ్యామ్ మీరు మాట్లాడుతుంటే విన్నాం కాబట్టి ప్రోటీన్ రిటెన్షన్ అనేది చాలా మంది యూరిన్ పాస్ చేసేటప్పుడు ప్రోటీన్ డైరెక్ట్గా వచ్చేస్తుంది వాళ్ళకి. సో అంటే ఏ అబ్నార్మాలిటీ ఉండడం వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి? ఎక్కువ మనకు సివియర్గా సీకేడీ అంటూ ఉంటాం. సీకేడీ కేసెస్ క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్. సో క్రానిక్ కిడ్నీ డిజార్డర్స్కి మనకి రీజన్స్ కిడ్నీ స్టోన్స్ కావచ్చు, లేకపోతే షింకింగ్ ఆఫ్ ద కిడ్నీ కావచ్చు. మన కిడ్నీ ఫంక్షన్లో నార్మల్ యూనిటీస్ గ్లోమరులే, అది అబ్నార్మల్ ఫంక్షనింగ్ వల్ల జిఎఫ్ఆర్ పడిపోవడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్ కిడ్నీకి మనకు మోర్ దెన్ 90% జిఎఫ్ఆర్ అంటే గ్లోమరల్ ఫిల్ట్రేషన్ రేట్ అనేది నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. వీరిలో పడిపోతూ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ వాపు రావడం అండ్ ప్రోటీన్యూరియా రావడం. అప్పుడు మనకి ఫస్ట్ థింగ్ దే ఫీల్ వెరీ వీక్నెస్, బ్యాక్ పెయిన్ రావడం, యూరిన్ నురగలాగా వస్తుందని చెప్తూ ఉంటారు. అదొక మేజర్ కాన్సెప్ట్. దాంతోపాటు కాళ్ళలో వాపులు ఎక్కువగా వస్తుంటాయి. సో మనకు 1, 2, 3, 4 స్టేజెస్ ఉంటాయి. గ్రేడ్ 4 స్టేజ్ ఈజ్ వెరీ రిస్కీ స్టేజ్. ఆల్మోస్ట్ మనకు జిఎఫ్ఆర్ క్యాలిక్యులేషన్ కనుక తీసుకుంటే మనకు 70 to 80% ఫంక్షనింగ్ నార్మల్గా ఉంటే దట్ ఈస్ గ్రేడ్ 1 స్టేజ్. 50 to 70 ఉంటే గ్రేడ్ 2 స్టేజ్. 40 to 50 ఉంటే గ్రేడ్ 3. గ్రేడ్ 4 అయితే 30% బిలో జిఎఫ్ఆర్ ఉంటే మాత్రం రిస్కీ కేస్, థ్రెటనింగ్, లైఫ్ థ్రెటనింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. హైపోకెలిమిక్ కండిషన్స్ అంటూ ఉంటాయి. ఇట్ మే ఇండైరెక్ట్లీ లీడ్స్ టు కార్డియాక్ ఇష్యూస్. సో కార్డియాక్ అస్తమాలాగా ఆయాసం రావడం, స్ట్రోక్స్ రావడం కూడా మనం ఎక్కువగా గమనిస్తామని ఇలాంటి కేసెస్లో. సో ఇది హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి మేడం దీనికి స్పెషల్లీ? యాక్చువల్గా మనకి సిస్టైటిస్ నుంచి, యూటీఐస్ నుండి అండ్ కిడ్నీ స్టోన్స్ నుండి అండ్ సీకేడీ లాంటి కేసెస్ కూడా ఇప్పుడు అబ్నార్మల్ క్రియాటిన్ లెవెల్స్ ఉన్న కేసెస్ నవడేస్ చాలా పెరుగుతున్నాయి. సో నార్మల్ రేంజ్ ఈజ్ 1.1 అండ్ 1.2 ఈజ్
హైయెస్ట్ రేంజ్. మన నార్మల్ కిడ్నీ ఫంక్షనింగ్ కనుక ఉంటే GFR 80-90% రేంజ్ ఉండాల్సిందే. సో ఈ నవేడేస్ డ్యూ టు స్ట్రెస్సే కావచ్చు, డ్యూ టు అదర్ కోమార్బిడ్ కండిషన్ కావచ్చు, డ్యూ టు మెడిసిన్ ఇండ్యూస్డే కావచ్చు, నెంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. సో దీనివల్ల చాలామందికి క్రియేటివ్ లెవెల్స్ 2 ఉన్న స్టేజ్లో వస్తున్నారు, 3 ఉన్న స్టేజ్లో వస్తున్నారు, కొంతమంది 6 and 7 ఉన్న స్టేజెస్లో వస్తున్నారు, కొంతమంది దే కాంట్ అఫోర్డబుల్ ఫర్ డయాలసిస్ స్టేజ్ ఉన్న కేసెస్లో కూడా. సో వై డోంట్ వి ట్రై అని హోమియోకేర్ అంటే మెడిసిన్ అని కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. సో అలాంటి కేసెస్లో మనకి ఎక్కువగా ఎఫోర్డబిలిటీతో పాటు క్వాలిటీ వి విల్ మెయింటైన్. ఎట్ ద సేమ్ టైం జెనెటిక్ కాన్స్టిట్యూషన్ స్టిమ్యులేట్ GCS మెథడ్లో మనం మెడిసిన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి సో పెథలాజికల్లీ వన్స్ యూ స్టార్ట్ అవర్ మెడికేషన్ డిజీజ్ వోంట్ బి ప్రోగ్రెస్, అంటే ఉన్న సిచ్యువేషన్ని బట్టి పెరగదు. సెకండ్ థింగ్ కంట్రోలింగ్ అయిపోయి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు CKD కేసెస్లో మనకు 6 and 8 కేసెస్ ఉన్నాయనుకోండి. సో దే ఆర్ బార్డర్ లైన్ ఆఫ్ డయాలసిస్ కేసెస్ ఉన్న వాళ్ళు మన దగ్గరకు వస్తే 6 నుంచి 4, 2, 1 అని నాన్ డయాలసిస్ అంటే డయాలసిస్ రిక్వైర్మెంట్ లేకుండానే కరెక్షన్ అవుతుంది. అండ్ పెథలాజికల్ బాడీలో సిమ్టమ్స్ ఏ విధంగా రికవర్ అయితే ఆయాసం లేకుండా, కాళ్ళలో వాపులు లేకుండా, ప్రోటీన్ రిటెన్షన్ అంటే ప్రోటీన్యూరియా కాకుండా నార్మల్గా GFR రేట్ పెరగడం. ఇప్పుడు 40% ఉన్న GFR నుంచి 60 to 70, 80% GFR పెరిగిన కేసెస్ కూడా ఉన్నాయి. నార్మల్గా అయిన కేసెస్తో పాటు గుడ్ కంట్రోలింగ్ ఆఫ్ BP అండ్ రీప్లేస్మెంట్ రిక్వైర్మెంట్ లేకుండా, వాపులు లేకుండా కరెక్షన్ అనే కేసెస్ ఉన్నాయి. బట్ వాళ్ళకున్న అలవాట్లను బట్టి, వాళ్ళకున్న కోమార్బిడ్ కండిషన్ బట్టి డ్యూరేషన్ మే డిఫర్. సో కొంతమందికి వారాల్లో తేడా వస్తుంది, కొంతమంది నెలల్లో తేడా వస్తుంది, కొంతమందికి సంవత్సరాల్లో తేడా వస్తుంది, ఎందుకంటే వాళ్ళకున్న డైటరీ ఆస్పెక్ట్ని బట్టి. సో కామన్గా మనకి వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ తీసుకోమని చెప్తుంటాం. బట్ ఇన్ కేస్ ఆఫ్ CKDs దట్ ఈస్ రివర్స్ కంప్లీట్లీ. సో కిడ్నీ మీద మనకు బర్డెన్ కావద్దు కాబట్టి లిమిటెడ్ వాటర్ ఇంటేక్ తీసుకోమని చెప్తూ ఉంటాం. సో దానివల్ల కూడా మనకు కొంచెం అదర్ పాయిజనస్ సబ్స్టెన్స్ రిటెన్షన్ అయ్యి ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొద్దిగా తీసుకుంటూ మన మెడికేషన్ ప్రికాషన్గా వాడితే, స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ కొద్దిగా అవాయిడ్ చేస్తూ, హై ప్రోటీన్ రిచ్ కనుక అవాయిడ్ చేసి మెడికేషన్ వాడితే డెఫినెట్గా రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయండి. సో ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ మనకి ఇలాంటి దాంట్లో మోర్ దెన్ 80 to 90% వితౌట్ డయాలసిస్ కరెక్షన్ అయిన కేసెస్ ఉన్నాయండి. సో మేడం, డయాబెటీస్ కానీ, BP కానీ, థైరాయిడ్ కానీ ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులు అంటూ ఉంటారు. సో సడన్గా ఒకసారి డయాబెటిక్ అటాక్ అయినప్పుడు అది కిడ్నీ మీద కానీ, ఐస్ మీద కానీ ఇంపాక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి టైంలో కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా డ్యామేజ్ అవుతుంది, దాన్ని మళ్ళీ రికవర్ చేసుకోవడానికి ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, ఇందాక చెప్పినట్టు కోమార్బిడ్ కండిషన్స్ అదేనండి. ఇప్పుడు డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, హై కొలెస్ట్రాల్ కానీ, అండ్ ఎనీ ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటే RA లాంటి కేసెసే కావచ్చు, లేకపోతే SLE లాంటి కేసెసే కావచ్చు, ఇండైరెక్ట్గా దే విల్ ఇంపాక్ట్ ఆన్ కిడ్నీ. అండ్ నాట్ ఓన్లీ ది డిజార్డర్స్ ఉండాలని కాదు, డిజార్డర్స్ లేకుండా కూడా హయ్యర్ యూసేజ్ ఆఫ్ ద మెడికేషన్ అంటే హయ్యర్ యాంటీబయాటిక్స్ ఎక్కువ యూజ్ చేయడం, స్టీరాయిడ్ లాంటి మెడికేషన్ యూజ్ చేయడం, క్రూడ్ ఫామ్ లాంటి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఇట్ ఈస్ గోయింగ్ టు విన్ డిపాజిట్స్ ఇన్ కిడ్నీ. దిస్ ఈజ్ నార్మల్, అంటే మెడిసిన్ ఇండ్యూస్డ్ అలాంగ్ విత్ ద కోమార్బిడ్ కండిషన్లో ఇలాంటి కండిషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి కండిషన్లో హోమియోకేర్ నథింగ్ బట్ హోమియోపతి సిస్టమ్ ఈ సేఫెస్ట్ మెడికేషన్. దేర్ వోంట్ బి ఎనీ డిపాజిట్స్ ఇన్ యువర్ కిడ్నీ అండ్ లివర్, కాబట్టి దేర్ వోంట్ బి ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, దట్ ఈస్ 1000% అష్యూరెన్స్. దానికి తోడు ఇప్పుడు డయాబెటిక్ కిడ్నీ నెఫ్రోపతి అంటుండే, డయాబెటిక్ నెఫ్రోపతి అంటూ ఉంటాం. అండ్ థైరాయిడ్ వల్ల కూడా ఇండైరెక్ట్ మెటబాలిజం డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అధిక కొలెస్ట్రాల్ పెరిగి అధిక రక్తపోటు రావడం, ఇండైరెక్ట్ కిడ్నీ మీద ఫంక్షనింగ్ అబ్నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అధిక కొలెస్ట్రాల్ వల్ల కూడా మనకు అధిక రక్తపోటు వచ్చి ఇండైరెక్ట్ కిడ్నీ మీద ప్రెషర్ పెరిగే కండిషన్స్ ఉంటూ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్లో మీరు వాడే మెడికేషన్ వాడుతుంటారు, ఆల్మోస్ట్ యువర్ అన్కంట్రోల్ డయాబెటీస్ కేసెస్ వస్తూ ఉంటాయి. ఈవెన్ దో థైరాయిడ్ 50 mcg, 75 mcg, 100 mcg పెరుగుతూనే ఉందండి, బట్ స్టిల్ నాట్ కంట్రోల్ అనే కేసెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ డయాబెటీస్ మనకి ఇనీషియల్గానే ప్రికాషనరీగా వాళ్ళు హైపర్టెన్సివ్ మెడిసిన్ ఇస్తూ ఉంటారు, దే విల్ సప్రెస్. అట్ ద సేమ్ టైం మనకు థైరాయిడ్ హైపోథైరాయిడ్ లాంటి కేసెస్లో లో BP ఉంటుంది ఇనీషియల్లో, బట్ మెటబాలిజం డిస్టర్బెన్సెస్ ప్రాపర్గా కంట్రోల్ లేకుండా ఓన్లీ డిపెండ్ ఆన్ అల్ట్రాక్సిన్ కానీ తెరడం మీద ఉంటే కొలెస్ట్రాల్ డిపాజిట్స్ పెరుగుతూనే ఉంటాయి, ప్రెషర్ ఆన్ ద కిడ్నీస్ ఆర్టరీస్ మీద అయిపోయి అధిక రక్తపోటు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి కేసెస్లో 1 more మెడికేషన్ యాడ్ అయిపోయినప్పుడు మన దగ్గరకు వస్తుంటారు, ఈ విధంగా వాడుతున్నామండి బట్ స్టిల్ కొలెస్ట్రాల్ కంట్రోల్ అవ్వట్లేదు, ఇనిషియల్గా లో BP ఉండేదండి ఇప్పుడు హై BP అయ్యింది, అది ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఒకసారి మెడికేషన్ స్టార్ట్ చేస్తే కంపల్సరీ లైఫ్ లాంగ్ వాడాలంటున్నారు కదా అనే కేసెస్ కూడా వస్తుంటాయి. సో ఎంత ఎర్లీగా వాళ్ళు డిటెక్ట్ చేసుకొని వస్తే అంత ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. వన్ మోర్ థింగ్, మనం ఇచ్చే మెడికేషన్తో నాట్ ఓన్లీ కొలెస్ట్రాల్ మెటబాలిజం అని కాకుండా వాళ్ళు డయాబెటిక్ ఉందనుకోండి, అన్కంట్రోల్ ఉంటే HbA1c కూడా మనకు 7 ఉన్న కేసులు వచ్చినా 7.5 ఉన్న కేసులు వచ్చినా కూడా 6.2, 6 వరకు మెయింటైన్ అవుతూ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగిన కేసెస్ కూడా ఉన్నాయి. అలాగే విత్ దాంతోపాటు థైరాయిడ్ లాంటి కేసెస్లో కూడా ఇప్పుడు ఆర్థరైటిస్ వస్తుంటాయి, వాళ్ళకి కొలెస్ట్రాల్ వస్తూ ఉంటుంది అండ్ అపెటైట్ లాస్ ఉంటుంది, బట్ స్టిల్ దే విల్ పుట్ ఆన్ వెయిట్ రిడక్షన్ వల్ల పాసిబులే ఉండదు, ఈవెన్ దో మెడిసిన్ 100 mcg వాడుతున్నా కూడా. అలాంటి కేసెస్లో స్కోప్ విత్ హోమియోపతి దట్టు హోమియోకేర్ ఇంటర్నేషనల్లో మనం ఇచ్చే GCS మెథడ్ వల్ల
రికవరీ పాసిబిలిటీ అయిపోయి సిమ్టమాటికల్ రిలీఫ్ ఉంటూ ఇప్పుడు 50 mcg 100 mcg పోకుండా 25 mcgకి వెళ్ళే పాసిబిలిటీస్ ఉంటాయి. అండ్ హెల్దీ ఆర్గాన్స్ మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నథింగ్ బట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మ్యామ్, క్రియాటిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళని ప్రోటీన్ ఫుడ్ తీసుకోవద్దు అని చెప్పి డాక్టర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే దానివల్ల లెవెల్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయని కూడా చెప్తూ ఉంటారు. సో వాళ్ళు డైట్ కంట్రోల్ చేసుకుంటూ మన హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయంటారు? ఓకే, యాక్చువల్గా ఇచ్చే మెడికేషన్ మనకు కాన్స్టిట్యూషనల్ ప్రిస్క్రిప్షన్ అంటుంటాం. అంటే ఫ్రమ్ రూట్ నుంచి ప్యాథాలజికల్లీ మెడిసిన్ వల్ల రిపేర్ అయ్యే ఛాన్సెస్తో పాటు రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి క్రియాటిన్ లెవెల్స్ సబ్నార్మాలిటీ నథింగ్ బట్ సీకేడీ కేసెస్కి ఎంటర్ అవుతున్నట్టే. అది 1.1 క్రాస్ అయ్యి కన్సిస్టెంట్లీ 1.4, 1.6, 1.8, 2, 3, 4, 6 ఇట్లా మెయింటైన్ అవుతుంది. వీళ్ళకి కంపల్సరీ దే హ్యావ్ టు టేక్ ప్రికాషన్స్. ఎందుకంటే బర్న్ ఇప్పుడు ఊండ్ అంటే దాన్ని యూ హ్యావ్ టు గివ్ ట్రీట్మెంట్ ఫర్ దట్. దాని మీద కారం వేస్తే ఏ విధంగా బర్నింగ్ ఇంకా పెరుగుతుంది, సిమిలర్ థింగ్ కిడ్నీ మీద ప్రెషర్ పెరగడం అవాయిడ్ చేయాలి. కాబట్టి దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కొద్దిగా అవాయిడ్ చేయాలి. దట్ టు ఎనిమల్ ప్రోటీన్ దే కంప్లీట్లీ దే నీడ్ టు క్విట్. బట్ వెజిటేబుల్ ప్రోటీన్ అందులో మనకు అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి. హై కాకుండా లో రిచ్ ప్రోటీన్ మనకు కొద్దిగా తీసుకోవడం వల్ల ఇబ్బంది. ఎందుకంటే బాడీ నీడ్స్ ప్రోటీన్. ఎందుకంటే మన ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ హార్మోన్స్ కానీ ఎంజైమ్స్ కానీ మనకి ప్రిపేర్ కావాలన్నా రెడీ కావాలన్నా వీ నీడ్ ప్రోటీన్. సో ఆ విధంగా ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంది. కాబట్టి హెల్దీ ప్రోటీన్లో వెజిటేబుల్ లో లెవెల్ ఉన్నది కనుక మెయింటైన్ ఫుడ్ కనుక తీసుకుంటే బర్డెన్ ఓవర్ ద కిడ్నీ మనకి ఉండదు. అండ్ హెల్దీగా ఇప్పుడు మనకు ట్రిగ్గరింగ్ అనేది కాకుండా ప్యాథాలజీ అనేది మన మెడిసిన్ ద్వారా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ దాని ట్రిగ్గరింగ్ పాయింట్స్ వీ హ్యావ్ టు కంట్రోల్. అది కనుక కంట్రోల్ చేసుకుంటే ఫాస్ట్గా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. జనరల్గా మేడం, కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్ళకి, కిడ్నీ ఫంక్షన్ పూర్తిగా డ్యామేజ్ అయిన వాళ్ళకి డయాలసిస్ చేయాలి అంటూ ఉంటారు. సో హోమియో కేర్లో డయాలసిస్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? యాక్చువల్గా మనకు అగేన్స్ట్ సిస్టమ్ ఆఫ్ డయాలసిస్ అనేది మన దగ్గర ఉండదు. విల్ ట్రీట్ విత్ ద మెడికేషన్ ఇట్ సెల్ఫ్. సో ఇందాక చెప్పినట్టు ఇప్పుడు 6 డయాలసిస్ అంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే నథింగ్ బట్ మనకు సెకండ్ బర్త్ లాగా ఆల్మోస్ట్ టోటల్ బ్లడ్ని తీసి మళ్ళీ రిపేర్ నథింగ్ బట్ ఎక్కించడం అనేది జరుగుతుంది. కొంతమంది రీప్లేస్ అనే కూడా ఛాన్సెస్ ఉంటాయి. 2 కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వస్తుంటారు, సింగిల్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా వస్తుంటారు. సో అలాంటి కండిషన్లో మనం ఇచ్చే మెడికేషన్తో రిక్వైర్మెంట్ ఆఫ్ డయాలసిస్ అంటే కొంతమంది భయపడి స్టార్ట్ చేసుకోకుండా మన దగ్గరకు వస్తారు. కొంతమంది ఆల్రెడీ స్టార్ట్ చేసి సో ఇది స్కోప్ ఎట్లుంది ఇప్పుడు మన దగ్గర కొంచెం నెంబర్ ఆఫ్ డయాలసిస్ అనేది తగ్గించుకోవచ్చా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ క్రియేటిన్ లెవెల్ 12, 13 ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి. సో వాళ్ళకి ఇమ్మీడియట్గా దే నీడ్ టు టేక్ సపోర్ట్ ఆఫ్ డయాలసిస్. అలాంటి కేసెస్లో తీసుకొని బట్ మంత్ అంటే ఆల్టర్నేట్ డే వీక్లీ 3-4 టైమ్స్ తీసుకున్న వాళ్ళు మన దగ్గరకు వస్తే ఇచ్చే మెడికేషన్ ద్వారా వీక్లీ 2 అవ్వడం, వీక్లీ 1 అవ్వడం, మంత్లీ 1 అవ్వడం, నెంబర్ ఆఫ్ డయాలసిస్ తగ్గిపోయి కిడ్నీ ఫంక్షన్ యూనిట్ నార్మల్గా అయిపోయి ఫిల్టరేషన్ రేట్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ డయాలసిస్ రిక్వైర్మెంట్ అంటే భయపడో లేకుండా 6 కానీ 8 లోపల కానీ ఉన్నా కూడా వాళ్ళు వచ్చిందనుకోండి వితౌట్ ఎనీ డయాలసిస్ మెడికేషన్ ద్వారానే అది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కిడ్నీ ఫంక్షన్ నార్మల్గా అవుతూ సో 8 నుంచి 9కి వెళ్ళదు, 8 నుంచి 8 మెయింటైన్, 7 మెయింటైన్, 6 నుంచి 4 అట్లా అవుతూ నాన్ డయాలసిస్ అంటే డయాలసిస్ రిక్వైర్మెంట్ లేకుండా అయిన కేసెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. బట్ ప్రికాషనర్లీ దే నీడ్ టు క్విట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్స్ నాట్ ఓన్లీ ఫర్ హోమియోపతి. వాళ్ళకున్న ప్రాబ్లమ్కి దే హ్యావ్ టు అలాంటి దోస్ ఆర్ ఆల్ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్. ఈవెన్ ద ఏ మెడికేషన్ ఇచ్చినా కూడా చాలా ఫాస్ట్గా డిజీజ్ ప్రోగ్రెస్ అవుతుంది కాబట్టి అది కంపల్సరీ దే నీడ్ టు అవాయిడ్ దోస్ థింగ్స్ అలాంగ్ విత్ ద హై ప్రోటీన్ ఎనిమల్ అవాయిడ్ చేయాల్సి వస్తుంది. జనరల్గా ఈ మధ్యకాలంలో బిజీ స్కెడ్యూల్ వల్ల కావచ్చు చాలామంది కూడా జంక్కి అలవాటు పడిపోతున్నారు. బయట ఫుడ్స్ తినటం, కూల్ డ్రింక్స్ తాగటం, అట్ ద సేమ్ టైం కొంతమంది ఆల్కహాలిక్ అయిపోవడం, సిగరెట్స్ స్మోక్ చేయటం ఇవన్నీ అవుతుంది. సో వీళ్ళంతా లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాటర్ కూడా చాలా తక్కువగా తాగుతుంటారు. దీనివల్ల అసలు ఆ కిడ్నీ సమస్యలు అనేవి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మేడం. డెఫినెట్లీ అండి. సో అవర్ బాడీ నీడ్స్ ఫర్ ఫిల్టరేషన్కి కావాల్సి ప్రాపర్ డైజెషన్ కావాలన్నా ఫర్ ఫిల్టరేషన్ కావాలన్నా డెఫినెట్లీ బాడీ షుడ్ నరిష్ ప్రాపర్లీ. సో అది కనుక లేకుండా ఏదో వన్స్ ఇన్ ఎ వైల్ దట్ విల్ బీ ఓకే, రికవరీ ఉంటుంది, ఇబ్బంది లేదు. బట్ కంటిన్యూయస్లీ సో వాటర్ ఇంటేక్ తక్కువ తీసుకొని డీహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది బట్ ఎక్సెసివ్ కాఫీస్, ఎక్సెసివ్ టీ తీసుకోవడం వల్ల కూడా బాడీ విల్ డీహైడ్రేట్ మోర్. సో దానివల్ల ఏమవుతుంది యూరినరీ కాన్సన్ట్రేషన్ ఆటోమేటికల్లీ పెరుగుతుంది, రికరెంట్ యూటీఐస్ రావడం. సో అంటే లాంగ్ జర్నీస్ వల్ల కూడా దే వోంట్ అవాయిడ్ ద యూరిన్, అట్లా వల్ల కూడా యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యూరినరీ కాన్సన్ట్రేషన్ పెరగడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవడం వల్ల మనకున్న లైఫ్ స్టైల్ని బట్టి వెరైటీస్ కూడా డిఫరెంట్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సిస్టిన్ స్టోన్సే కావచ్చు, కాల్షియం మ్యాగ్నెట్సే కావచ్చు, ఫాస్ఫేట్సే కావచ్చు, స్ట్రూవేటే కావచ్చు. సో ఈ వెరైటీ మనకున్న లైఫ్ స్టైల్ని బట్టి, మనకున్న అలవాటుని బట్టి, హెరిడిటరీ వల్ల కూడా ఈ స్టోన్స్ వస్తూ ఉంటాయి మనకి. ఈవెన్ దానికి వాటర్ ఇంటేక్ తగ్గిందనుకోండి అప్పుడెప్పుడో 40-50 ఇయర్స్లో రావాల్సిన 20 ఇయర్స్లోనే ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. డైటరీ ఆస్పెక్ట్స్ అండ్ డీహైడ్రేషన్ వల్ల స్ట్రెస్ ఇంపాక్ట్ ఇండైరెక్ట్లీ
స్లో పాయిజన్ లాగా మనకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ప్రాబ్లం మనకు ఎక్కువ గమనిస్తూ ఉంటాం. సో కిడ్నీస్ ఇనిషియల్లీ యూరినరీ బ్లాడర్ బర్నింగ్ అనగానే దే నీడ్ టు కన్సల్ట్ డాక్టర్. అదర్వైజ్ దానికంటే ముందు వాటర్ ఇంటేక్ పెంచారు అనుకోండి, ఇప్పుడు యూటీఐస్ అనేది రాకుండా ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఫీమేల్స్లో సర్విసైటిస్ లాంటి కేసెస్ల వల్ల కూడా ఫ్రీక్వెంట్ యూటీఐస్ మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అంటే వెజనల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో దే హ్యావ్ టు రూల్ అవుట్ దోస్ థింగ్స్ దీనివలన దానివలన అని. సో మనం వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకుంటే ఇనిషియల్ స్టేజ్లో ఉంటే కంప్లీట్గా రివర్స్ అయిపోయి వితౌట్ మెడికేషన్ నార్మల్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ అదే విధంగా మెయింటైన్ అయిందనుకోండి, కాన్సన్ట్రేషన్ ఆన్ యూరిన్ పెరగడం వల్ల కిడ్నీ స్టోన్స్ నథింగ్ బట్ ఇసుక రేణు నుంచి మనకు 2 mm, 3 mm, 4 mm, 6 mm, 8 mm అట్లా 12 mm వరకు పెరిగిన కేసెస్ కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదే కిడ్నీ స్టోన్స్ మనకు బ్లాక్ అయిపోయినాయి అనుకోండి, అప్ టు 4 mm మనకు వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఇట్ విల్ ఫ్లష్ అవుట్. బట్ 4 mm కంటే పెరిగితే ఇట్ మే బ్లాక్ ఎనీవేర్. అది పెల్విక్ కాల్సిక్ సిస్టంలో బ్లాక్ అయింది అనుకోండి, వాపు రావడం గమనిస్తుంటాం. యూరిన్ అవుట్పుట్ కొద్ది తగ్గడం, డల్ ఏకింగ్ పెయిన్ అంటే పెయిన్ ఉన్నట్టు ఉండదు, లేనట్టు ఉండదు, కంటిన్యూ త్రూ అవుట్ ద డే యూ ఫీల్ ద పెయిన్ లోయర్ బ్యాక్ ఏదర్ సైడ్ బ్యాక్ టు ఫ్రంట్ రేడియేట్ అయ్యే ఛాన్సెస్ మనం గమనిస్తూ ఉంటాం. సెకండ్ థింగ్, అది కనుక వెళ్ళి కనుక ట్రాక్లో కనుక బ్లాక్ అయింది అనుకోండి, నాసియా వామిటింగ్ సెన్సేషన్ కూడా గమనిస్తూ ఉంటాం. అంటే కళ్ళు తిరగడం లాంటి సెన్సేషన్, ఇబ్బంది, సివియర్గా పెయిన్ రావడం, అంటే ఇప్పుడు ట్రాక్లో మూవ్ అవుతున్న కొద్ది సివియర్గా పెయిన్ కూడా మనకు గమనిస్తుంటాం. దే విల్ డబుల్ బెండ్ అవ్వకుండా సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది. అది కనుక ట్రాక్ట్ కనుక అబ్నార్మల్గా ఎందుకంటే దే ఫీల్ వెరీ బర్నింగ్ అండ్ పెయిన్ అండ్ రిటెన్షన్ అయిపోయి స్వెల్లింగ్ రావడం కూడా మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటామండి. మ్యామ్ కాలర్ లైన్లో ఉన్నారు, రామకృష్ణ గారు కోయలగూడెం నుంచి. నమస్తే అండి. డాక్టర్ గారితో సమస్య చెప్పండి. హలో, నమస్తే. నమస్తే రామకృష్ణ గారు, చెప్పండి. మాకు యూరియన్ ఏమో కొంచెం కాళ్ళు వస్తుంది. కాళ్ళు వాపులు వస్తున్నాయా సార్? లేదు సార్, లేదండి. యూరియన్ కొంచెం పాలు లాగా తెల్లకి వస్తుంది. యూరిన్లో వైట్గా వస్తుంది అంటున్నారా? వైట్. ఓకే. ఎడవ పక్కన కిడ్నీలో కొంచెం నిప్పు వస్తుంది అప్పుడప్పుడు. ఓకే. బ్లడ్ కూడా ఏమైనా వస్తుందా సార్? లేదు లేదు లేదు. ఓకే. కాళ్ళ వాపులు ఏమైనా ఉన్నాయా? ఫీవర్ కావడం అట్లా ఏమైనా వస్తుందా? ఫీవర్ లేదు, కాళ్ళు వాపులు కూడా ఏం కనిపిస్తలే. యూరిన్ ఫ్రీగానే వస్తుందా అండి? ఫ్రీగా వస్తుంది. ఒక్కోసారి కొంచెం, ఒక్కోసారి ఒక క్షణం ఆగి వస్తుంది. ఆగుతూ వస్తుంది. మీ వయసు ఎంత సార్? ఏం చేస్తుంటారు? 57 అండి. ఓకే. బీపీ కానీ షుగర్ కానీ ఏమైనా ఉన్నాయా? లేదు. ఓకే. యాక్చువల్గా ఇప్పుడు కిడ్నీ స్టోన్ సిమ్టమేనండి. లెఫ్ట్ సైడ్ వస్తుంది, బయట నుంచి వెనక నుంచి కిందికి నొప్పి రావడం, నిండా వైట్ రావడం. కొంతమందికి రెడ్ సెల్స్ వస్తుండే, కొంతమందికి పస్ సెల్స్ కానీ, కొంతమంది ఎపిథీలియల్ సెల్స్ కానీ డ్యామేజ్ అవుతుండే ట్రాక్లో కనుక మనకు బయటకు వెళ్తూ ఉంటాయి. మేబీ కిడ్నీలో ఉంటే మీకు డెఫినెట్గా డల్ ఏకింగ్ పెయిన్ ఉంది కాబట్టి అది మీకు తెలియట్లేదు ఎక్కువ. ఎప్పుడైతే ట్రాక్ నుంచి బయటకు వస్తే సివియర్గా పెయిన్ రావడం గమనిస్తూ ఉంటాం. ఒకసారి కిడ్నీ స్కాన్ చేయించండి సార్. ఆ సైజ్ ఎంత ఉందో మనకు తెలుసుకుంటాం. మనకు 4 mm కంటే ఎక్కువ ఉంటే డెఫినెట్లీ ఇలాంటి డల్ ఏకింగ్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వితౌట్ మెడికేషన్ అది పడిపోదండి. డెఫినెట్గా విత్ మెడిసిన్స్తోని ప్రికాషన్స్ కనుక తీసుకుంటే టోటల్ కరెక్షన్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి ఆ రిపోర్ట్స్ కనుక తీసుకొని మనకి నియరెస్ట్ బ్రాంచ్ విజిట్ అయితే డెఫినెట్గా కిడ్నీస్ నుండి పడిపోవడంతో పాటు పస్ డిశ్చార్జెస్ కానీ, లేకపోతే రెడ్ సెల్స్ డిశ్చార్జ్ కానీ లేకుండా అండ్ యూరిన్ ఫ్లో కూడా మీకు ఆగుతూ వస్తుంది అంటున్నారు. అది కూడా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఏజ్ ప్రకారం 57 years అంటున్నారు కాబట్టి ప్రోస్టేట్ ఎన్లార్జ్మెంట్ కూడా పాసిబిలిటీస్ ఉంటాయి. వన్స్ మేల్స్ 55 క్రాస్ అయితే, 60 క్రాస్ అయినా దే ఆర్ మోర్ ప్రోన్ టు ప్రోస్టేట్ హైపర్ట్రోఫీస్ ఉంటాయి. ఆ స్కాన్లో మీకు అడుగుతే తెలుస్తుంది. అదే మన ఇష్యూ ఉన్న grade 1, grade 2 ఉన్నా కూడా మీకు అది కంప్లీట్గా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రిటెన్షన్ ఆఫ్ యూరిన్కి దట్ ఈజ్ ఆల్సో బేసిక్ రీజన్ అండి. అదున్న మీకు నాన్ సర్జికల్లీ కిడ్నీ స్టోన్స్ ఉన్న, ప్రోస్టేట్ హైపర్ట్రోఫీ ఉన్న రెండు కరెక్షన్ చేసుకోవచ్చు. మీన్వేల్ మీరు వాటర్ ఇంటేక్ అయితే ఎక్కువ తీసుకోండి అండ్ యూరిన్ కల్చర్ ఎట్ ద సేమ్ టైం కిడ్నీ స్కాన్ ఒకసారి చేయించుకొని రండి. మ్యామ్ జనరల్గా ఇప్పుడు కిడ్నీ అనేది ఎంత % డ్యామేజ్ అయితే మళ్ళీ దాన్ని మెడిసిన్ వాడి కానీ ఏదైనా ప్రాసెస్ చేసుకున్నప్పుడు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మళ్ళీ నార్మల్గా రావడానికి? ఓకే. యాక్చువల్గా మనకి కిడ్నీ ఫంక్షనింగ్ ఇన్ నార్మల్ పీపుల్ మోర్ దెన్ 80 to 90% డెఫినెట్గా నార్మల్ ఫంక్షన్ ఉంటుంది. దిస్ విల్ బి మెజర్డ్ బై GFR రేట్తో మనం మెజర్ చేస్తూ ఉంటాం. అండ్ క్రియాటినిన్ అండ్ ఎలక్ట్రోలైట్స్ వల్ల కూడా దాన్ని మ్యాక్సిమం మెజర్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే విత్ మెడికేషన్తో మనకు 50% డ్యామేజ్ పార్ట్ ఉంది, కంప్లీట్గా రివర్స్
అంటే 50% ఉందనుకోండి, రివర్స్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. నథింగ్ బట్ గ్రేడ్ 2 CKD అంటూ ఉంటాం. సో గ్రేడ్ 2 CKD రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. గ్రేడ్ 3 మనకి 80% రికవరీ మాత్రమే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వేరాజ్ ఇన్ కేస్ ఆఫ్ గ్రేడ్ 4 ఇది వెరీ రిస్క్. ఇట్ విల్ జస్ట్ మెయింటైన్ అంతే. ఇప్పుడు 30 to 40% ఉందనుకోండి, ఇట్ విల్ ఇంకా ఫర్దర్ డ్యామేజ్ కాకుండా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ మనం ఎక్కువ గమనిస్తుంటాం. సో అందుకని ఎంత ఎర్లీగా ప్రాబ్లమ్ని కనుక డిటెక్ట్ చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా దాన్ని కంప్లీట్గా రికవరీ చేసుకునే పాసిబిలిటీస్ ఉంటాయి. ఈవెన్ ద 30% 40% జేఫర్ పడిపోయింది అనుకోండి, వీ నీడ్ టు రీప్లేస్ ద కిడ్నీ. సో కిడ్నీ రీప్లేస్మెంట్ అవసరం అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో వన్ మోర్ రిస్క్ ఫ్యాక్టర్. సో అట్లానే 2 ఉన్నాయనుకోండి, కంపల్సరీ ఇమ్మీడియట్లీ ఈవెన్ ద 50 to 40% ఉన్నా కూడా రీప్లేస్మెంట్ కంపల్సరీ అని చెప్తూ ఉంటారు. సో ఒక కిడ్నీ హెల్దీగా ఉండి ఇంకో కిడ్నీ 30 to 40% ఉంటే వన్ మే రీప్లేస్ అంటుంటారు. బట్ 50% ఉండి 50% బిలో 2 ఉంటే కనుక కంపల్సరీ రీప్లేస్మెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే బర్డెన్ ఆన్ ద కిడ్నీ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. అండ్ అన్కంట్రోల్డ్ బీపీ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అన్కంట్రోల్డ్ బీపీ ఉందనుకోండి, స్ట్రోక్స్ కానీ బ్లడ్ థిక్నెస్ కానీ ఎక్కువగా పెరగడం, స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు థ్రెటనింగ్ ప్రాబ్లమ్, ఫర్దర్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి అలాంటి ప్రికాషన్ చెప్పడం అనేది జరుగుతుంది. సో ఎంత ఎర్లీగా దాన్ని ప్రాపర్గా తెలుసుకొని ట్రీట్ కనుక చేసుకుంటే రిస్క్ వెళ్ళకుండా, లైఫ్ థ్రెటనింగ్ వెళ్ళకుండా కరెక్షన్ చేసుకోవచ్చు. మ్యామ్, జనరల్గా హోమియోపతి వాడితే చాలా స్లో ప్రాసెస్, దానివల్ల ఇంపాక్ట్ ఉండదు అని బయట ప్రజల్లో చాలా అపోహ ఉంది. అంటే ఇంగ్లీష్ మెడిసిన్కి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్ అనేది హోమియోకి చాలా తక్కువ ఉంది. సో మన హోమియో కేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? యాక్చువల్గా ప్రీవియస్లో ఇలా అనేవాళ్ళు, బట్ నౌడేస్ అవేర్నెస్ పెరిగి చాలామంది దర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది, వాట్ ఈస్ సేఫ్, వాట్ ఈస్ అన్సేఫ్ అనేది నౌడేస్ అవేర్నెస్ అనేది చాలా పెరిగింది కంపేర్ టు ప్రీవియస్ ఇయర్స్. సో ఎందుకంటే షార్ట్ కట్ మెథడ్స్ దే ఆర్ అవాయిడింగ్ మ్యాక్సిమం. ఎందుకంటే ఈరోజు పెయిన్ ఉన్నా టుమారో ఈజ్ సేఫ్ అని చాలామంది ఆలోచించుకుంటూ డెసిషన్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. సో బట్ హోమియోపతిలో చాలా స్లో అనేది దట్ ఈస్ రాంగ్ అండి. సో ఎందుకంటే వీ వోంట్ ప్రొవైడ్ ఎనీ పెయిన్ కిల్లర్స్ కానీ స్టీరాయిడ్ లాంటి మెడికేషన్ కానీ ఇవ్వడం అనేది జరగదు, యాంటీబయాటిక్స్ అనేది ఇవ్వదు. కాబట్టి యూ కాంట్ ఫైండ్ పెయిన్ రిలీఫ్ ఇన్ అవర్స్, బట్ యూ విల్ ఫైండ్ ఇన్ డేస్. బట్ అట్లాంటి రిస్క్ ఉండదు కాబట్టి కొంచెం పెయిన్ బేర్ చేసుకొని కంట్రోల్ చేసుకుంటే కనుక పెథలాజికల్లీ ఫ్రమ్ రూట్ నుంచి ఇది రివర్స్ చేస్తుంది. కాబట్టి ఈరోజు మీ పెయిన్ భరించిన టుమారో సేఫ్ జోన్ నుండి మీ ఆర్గాన్ డ్యామేజ్ లేకుండా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో లైఫ్ లాంగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండవు. దెర్ వోంట్ బి ఎనీ 1+1 ఆఫర్స్. అంటే ఒక ప్రాబ్లం కానీ మీ ట్రీట్మెంట్ తీసుకుంటే వన్ మోర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాదు. విత్ హోమియోపతి దట్ ఈస్ 1000%. బట్ సేఫ్గా గ్రాడ్యువల్గా పెథలాజికల్లీ రివర్స్ చేయాలి, ఫ్రమ్ రూట్ నుండి కరెక్షన్ చేయాలి. కాబట్టి ఇట్ విల్ టేక్ టైం. అంతే తప్ప హోమియోపతి ఈజ్ నాట్ ఏ స్లో అండి. ఇప్పుడు ఫీవర్కి వస్తే అవర్స్లో కరెక్షన్ అవుతుంది, దానికి 6 నెలలు 7 నెలలు టైం పట్టదు. సో ఇలాంటి అక్యూట్ కండిషన్స్లోకి వస్తే యూ విల్ గెట్ రిలీఫ్ ఇన్ అక్యూట్లీ. బట్ క్రానిక్ కండిషన్స్ విల్ టేక్ టైం. ఇప్పుడు డైరెక్ట్గా ఎవరు వచ్చారనుకోండి తొందరగానే క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు కిడ్నీ స్టోన్ ఏ టైం అనగానే 3 daysలో 1 weekలో పడిపోయిన కేసెస్ కూడా ఉన్నాయండి. సో బట్ అది 12 mm 14 mm వచ్చిన కేసెస్ ఉండి ఆల్మోస్ట్ బ్లాక్ అయిపోయి రికరెంట్గా వస్తున్నాయి అనుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైం. సో డిపెండింగ్ అపాన్ సివియారిటీ ఆఫ్ ద డిజీజ్ అండ్ అదర్ కోమార్బిడ్ కండిషన్, వాళ్ళ లైఫ్ స్టైల్ ప్యాటర్న్ని బట్టి కూడా మనకి డ్యూరేషన్ మే డిఫర్. ఇప్పుడు చాలామంది మనకి డే 1లో ప్రికాషన్స్ చెప్తాం. సో ఇన్ యువర్ కేస్ దిస్ ఈజ్ యువర్ మేనేజ్మెంట్ పార్ట్, యూ హ్యావ్ టు మెయింటైన్ అని చెప్తుంటాం. సో బట్ సమ్ పీపుల్ వోంట్ అగ్రీ. సో వాళ్ళ లైఫ్ స్టైల్ తప్పదండి అనుకుంటే దే కాంట్ అవాయిడ్. స్మోకింగ్ ఆల్సో, ఆల్కహాలిజం ఆల్సో దే కాంట్ అవాయిడ్. అలాంటి కండిషన్లో మెడిసిన్ యాక్ట్ చేసిన ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి ఇట్ విల్ మెయింటైన్, ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. అట్లాంటి కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు డయాబెటిక్ పీపుల్ ఆల్సో వస్తారు. స్వీట్స్ యూ హ్యావ్ టు అవాయిడ్, రైస్ యూ హ్యావ్ టు రిస్ట్రిక్ట్. అంటే ఫ్రమ్ డిజీజ్ కండిషన్స్ పెట్టినా కూడా ఇట్స్ నాట్ పాసిబుల్ అన్న కేసెస్లో ఇట్ మే డిలే, బట్ నాట్ ఇన్ ఎవ్రీ కేస్. ఇప్పుడు స్ట్రెస్ డయాబెటీస్ అనుకోండి, ఇట్స్ కంప్లీట్ రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి. థైరాయిడ్ అలాంటి కేసెస్లో కూడా కంప్లీట్గా రివర్స్ అయిపోయి లైఫ్ లాంగ్ మెడికేషన్ లేకుండా కేసెస్ కూడా ఉన్నాయి. సో వేరాస్ ఆల్మోస్ట్ 50 mcg వాడుతూనే ఉన్నారు, 4 years నుంచి 5 years ఉన్నారు. అది డిలే ట్రీట్మెంటా? వచ్చినాక 3 yearsలో కేసెస్ క్లోజింగ్ అన్నది డిలే ట్రీట్మెంటా? యూ కెన్ జడ్జ్. సో ప్రికాషన్స్ తీసుకొని ఎంత ఎర్లీగా హోమియోపతికి మెడిసిన్ వాడినా, హోమియోపతి ఇంటర్నేషనల్ మనకి వీ హ్యావ్ అడ్వాన్స్ టెక్నాలజీ విత్ క్వాలిటీ ఆఫ్ మెడిసిన్స్. కాబట్టి డెఫినెట్గా పెథాలజీ కెన్ బి రివర్సిబుల్. ఎంత ఎర్లీగా దాన్ని మీరు డిటెక్ట్ చేసుకొని అంత సక్సెస్ రేట్ ఉంది వితౌట్ ఎనీ ఆర్గాన్ డ్యామేజ్. ఇప్పుడు డయాబెటిక్ కేసెస్లో మనకి రెటినోపతి అనుకోండి, ఫ్రోజన్ షోల్డర్స్ అనుకోండి, 5 years నుంచి వాడుతున్నారు, బట్ దే ఆర్ గెటింగ్ దోస్ ప్రాబ్లమ్స్. అంటే ఇట్ ఈస్ క్యూరింగ్? నో. సో దాని కాంప్లికేషన్ వచ్చినట్టే కదా అది. సో అండర్స్టాండింగ్లో ప్రాబ్లం అంతే. పెయిన్ తగ్గగానే మొత్తం కరెక్షన్ అయింది కాదండి. ఓన్లీ ఈరోజు మెడిసిన్ వాడంగానే రేపు రిపోర్ట్ నార్మల్గా రావడం ఇట్స్ నాట్ ఏ కరెక్షన్. సో బట్ వన్స్ యూ స్టాప్ ఇట్ ఈస్ ట్రిగ్గరింగ్. మళ్ళీ వితిన్ 1 dayలోనే ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి
దట్ ఈస్ అంటే కరెక్ట్ కొన్ని సిస్టమ్ కొంతవరకు లిమిటేషన్స్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్స్. బట్ సర్జరీ కంపల్సరీ అనుకోండి, వీ హ్యావ్ టు మ్యాండేటరీ అంటే వీ హ్యావ్ టు గో దట్ సైడ్. బట్ లేదు వీ హ్యావ్ ఆపర్చునిటీ అంటే మాత్రం ఎర్లీ కనుక పెథాలజీ డిటెక్ట్ చేసుకుంటే హోమియోపతి ఈస్ ద బెస్ట్ సిస్టమ్. దట్టు మన దగ్గర హోమియోకేర్ ఇంటర్నేషనల్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి సో జీసీఎస్ మెథడ్లో వీళ్ళు వర్కౌట్ కాబట్టి డెఫినెట్గా కంప్లీట్గా ప్రాబ్లమ్స్ రివర్స్ చేసుకోవచ్చు విత్ సేఫ్టీ. మ్యామ్ జనరల్గా ఓవరాల్గా చూసుకుంటే ఎలాంటి ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఈ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం కానీ కిడ్నీ ఫంక్షన్ కానీ మీ దగ్గర కేసెస్ వస్తున్నాయి. సో అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయడానికి ఎలాంటి లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలంటారు? యాక్చువల్గా పీక్ ఏజ్ గ్రూప్ అంటే కనుక మనకు 25 to 40 ఏజ్ గ్రూప్ ఇస్ ఎ పీక్ ఏజ్ గ్రూప్. బట్ మిగిలిన వాళ్ళకి రావద్దని ఏమీ లేదు. మ్యాక్సిమం ఇలాంటి వాళ్ళు ఎక్కువ వస్తుంటారు. సో వీళ్ళకి ఇప్పుడు డిహైడ్రేటెడ్ కండిషన్ వల్ల సీజన్ వల్ల కానీ లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో కానీ ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. సో 30% ఇన్ యువర్ హ్యాండ్, 70 to 80% ఇన్ ద మెడిసిన్ హ్యాండ్, ఈచ్ అండ్ ఎనీ క్రానిక్ డిజార్డర్స్లో. ఎందుకంటే చాలా వరకు మనకు వస్తున్న అన్ని క్రానిక్ మెటబాలిక్ డిజార్డర్లో డైటరీ ఆస్పెక్ట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. మన హెల్దీ డైటరీ హ్యాబిట్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఇప్పుడు ఈ సేమ్ థింగ్ కిడ్నీ స్టోన్స్లో కూడా అంతే. ఇప్పుడు కాల్షియం ఆక్సిలేట్స్ వచ్చినాయి అనుకోండి, వీ హ్యావ్ టు అవాయిడ్ దోస్ థింగ్స్. అండ్ అట్ ద సేమ్ డీహైడ్రేషన్ కాకుండా మన బాడీని చూసుకోవాలి కాబట్టి లిక్విడ్స్ వాడమని. కానీ చాలామంది ఎక్కువగా కాఫీ టీలు ఎక్కువ తాగుతుంటారు. సో దోస్ ఆర్ నాట్ లిక్విడ్స్, డీహైడ్రేట్ చేస్తాయి. ఇప్పుడు హెడేక్ రాగానే మామూలుగా కాఫీ తాగానే హెడేక్ తగ్గుతుందన్న ఫీలింగ్ ఉంటుంది. బట్ నో, ఇట్ విల్ డీహైడ్రేట్ యువర్ బాడీ కాబట్టి అవి ఇలాంటి కండిషన్ చేయొద్దు. ఫ్రూట్స్ జ్యూసెస్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన బాడీ బ్లడ్ వాల్యూమ్ అని పెరిగి బాడీ మే గో ఇంటూ హైడ్రేట్. సో దానివల్ల కండిషన్స్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటి డైటరీ హ్యాబిట్స్ మెయింటైన్ చేస్తూ స్మోకింగ్ దే నీడ్ టు క్విట్, డ్రింకింగ్ ఆల్సో దే నీడ్ టు క్విట్, అది అవాయిడ్ చేస్తూ అండ్ రెగ్యులర్ వాకింగ్ మినిమం మనకు 15 to 20 minutes ఈజ్ ఎ మినిమం డ్యూరేషన్. అండ్ యోగా లాంటి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా సో బాడీలో కొంచెం స్ట్రెస్ రిలాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఒబెసిటీ ఈజ్ ఆల్సో బేసిక్ రీజన్ ఫర్ ద ఆల్ కండిషన్స్, సెడెంటరీ యాక్టివిటీ, ఒబెసిటీ. సో అది లేకుండా సర్టన్ ఎక్స్టెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ హెల్తీ డైట్ కనుక మెయింటైన్ చేస్తే డిజీజ్ వైజ్ విల్ ప్రొవైడ్ ద డైట్ చార్ట్ అండి. అది కనుక మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ ఇనిషియల్ స్టేజ్లో ఉంటే వితౌట్ డాక్టర్ రిక్వైర్మెంట్ లేకుండానే, వితౌట్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుంటే అవుతుంది. కొద్ది మోడరేట్ స్టేజ్ వస్తే కొన్ని రోజుల్లోనే ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చండి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మ్యామ్ మీ విలువైన సమయాన్ని కేటాయించి అనేక విషయాలు తెలియజేసినందుకు నమస్తే మ్యామ్. నమస్తే. సో ఇది వాళ్ళ పల్స్ రేట్ కార్యక్రమం. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి బీఆర్కే న్యూస్.